అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రామనగర్ ఫుడ్ కోర్టులు ఉండడంతో సాయంత్రమైతే పెద్ద సంఖ్యలో చేరుతున్న యువత. విచ్చలవిడిగా మద్యం తాగడం, కొట్లాట, దుకాణాల చాటున అసభ్యకర వ్యాపకాలు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానికుల అసంతృప్తి. రామ్నగర్ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారయింది. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు వట్టించుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని అనంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విసిగి వేసారిన స్థానికులు చివరకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు పెద్ద హడావుడి లేకుండా ఉండే రామ్నగర్ షాపింగ్ కాంప్లెక్సులు, ప్రైవేటు కార్యాలయాలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు కావడంతో సందడిగా మారిపోయింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం బిర్యానీ పాయింట్స్ వెలియడంతో ఈ ప్రాంతంలో 24 గంటలు బిర్యానీ అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రమైతే మహారద్దీగా మారిపోతుంటుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎక్కువగా యువత బిర్యానీ కోసం ఇక్కడకు వస్తుంటారు. వారిలో కొంతమంది మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తుండడం, వాటిని ఇక్కడకు తెచ్చి చాటుగా తీసుకుంటుండడంతో ఇబ్బందిగా మారింది. మద్యం మత్తులో ఉన్న కొందరు అకారణంగా గొడవలకు దిగుతుంటారు. పెద్దగా కేకలు వేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. కొన్నిసార్లు వివాదం ముదిరి కొట్లాటకు కూడా దారితీస్తుంది. మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవరిస్తుంటారు. నియంత్రించే సాహసం కూడా చెయ్యరు. మత్తు వదిలిన వరకు అలా అరుచుకుంటూ కొట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంటుందని స్థానికులు వాపోతున్నారు. ఫుడ్ కోర్టులకు నిలయంగా మారడంతో ఈ ప్రాంతంలో మద్యం అక్రమాలు అధికమయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు, తాగడం వంటివి నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాత్రివేళల్లో కొందరు మహిళలు రంగప్రవేశం చేస్తుండడంతో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజూ ఈ ప్రాంతంలో గొడవలు రివాజుగా మారాయని, దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంటున్నాయని అంటున్నారు. విపరీతంగా ట్రాఫిక్ సమస్య. బిర్యానీ పాయింట్ కేంద్రంగా మారిపోవడంతో రామ్నగర్లో సాయంత్రం 5 చాలు ఎక్కడెక్కడివారో ఇక్కడకు వస్తుంటారు. దీంతో వారి వాహనాలతో ఈ ప్రాంతం నిండిపోతోంది. రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తుండడంతో నిత్యం రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు మాత్రం ఈ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్డుపై అడ్డంగా నిలిపిన వాహనాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్కడకు వచ్చినవారు తిరగబడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మద్యం మత్తులో ఎవరిని ఏం చేస్తారనే భయంతో వారిని ప్రశ్నించేందుకే ఎవరూ సాహసించడం లేదు. రాత్రివేళల్లో రోడ్డు మధ్యలోనే వీరు మద్యం తాగుతున్నారు. తెల్లవారితే ఆ రోడ్లపైనే ఖాళీ సీసాలు, తినిపడేసిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా చూసేవారికి అసహ్యంగా అనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న రామనగర్ ప్రాంతంలోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చీకటి పడితే సామాన్యులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు చీకటి పడితే రామనగర్ వీధుల్లో తిరగలేని దారుణ పరిస్థితి ఎదురైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామనగర్లో పరిస్థితిపై అధికారులు, పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశామని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము విషయాన్ని ఉత్తరం ద్వారా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళకు రక్షణ, ప్రజాభద్రత గురించి చెప్పే కూటమి నేతలు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. కనీసం ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి రామ్నగర్లో నెలకొని ఉన్న సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.